సరిహద్దుల్లో పాక్ దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్న దాయాది సైన్యం మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూ కశ్మీర్లో సరిహద్దు ప్రాంతాలు హీరానగర్, ఆర్ఎస్పురా సెక్టార్లోని అబ్దుల్లియన్ వద్ద భారత బలగాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడింది. కథువా సెక్టార్తో పాటు కుప్వారా జిల్లాలోని మస్జిల్లోనూ భారీ ఎత్తున కాల్పులు జరిపింది. మచ్చిల్లో ఓ బీఎస్ఎఫ్ సైనికుణ్ణి విచక్షణారహితంగా ముక్కలు చేసిన ఘటన మరవకముందే ఆ ప్రాంతంలో పాక్ జవాన్ల కాల్పుల్లో నితిన్ సుభాష్ అనే మరో సైనికుడు కనుమూసినట్లు తెలుస్తోంది. లక్షిత దాడుల తర్వాత నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత సైనికులతో పాటు పౌరులను లక్ష్యంగా చేసుకున్న పాక్ రేంజర్లు భారీగా కాల్పులకు పాల్పడుతుంటే భారత సైన్యం ఎదురు కాల్పులతో దీటైన సమాధానం చెబుతోంది. భారత్ చేతిలో ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా పాకిస్తాన్కు బుద్ధి మారడం లేదు. గత వారం రోజుల్లోనూ భారత జవాన్ల ఎదురుకాల్పుల్లో 15 మంది పాక్ రేంజర్లు హతమైనట్టు సైనికాధికారులు ప్రకటించిన పాక్ పదే పదే దుందుడుకు చర్యలతో ఆకృత్యాలకు పాల్పడుతోంది. పాక్ సైన్యం ఫిరంగులు, భారీ ఆయుధాలతోనూ కాల్పులకు దిగుతున్న నేపథ్యంలో గ్రామాలను వీడుతున్న సరిహద్దు ప్రాంతాల ప్రజలు ప్రాణభయంతో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.